ఒకటవ పేతురు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వినండి జాగ్రత్తగా. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు అంటే మనకి రెండు జీవితాలు ఉన్నాయి. అంటే బాప్తిస్మానికి ముందు జీవితము, బాప్తిస్మానికి తర్వాత జీవితం. అందరూ వినండి. బాప్తిస్మానికి ముందు జీవితము, బాప్తిస్మానికి తర్వాత జీవితము. ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు తర్వాత. అంతే. ఈ సృష్టిలో లెక్కలు ఏమన్నా మొదలైనవి అంటే లెక్క మొదలైంది. మీరెవరో ₹1,00,000 ఎవరికో అప్పిచ్చారు. అప్పిచ్చిన తర్వాత నోటు రాయించుకుంటారు. ఆ నోటు మీద తారీఖు వేస్తారు. ఆ తారీఖు ఎవరు కనిపెట్టారో తెలుసా? ఇప్పుడు ఆ తారీఖే లేకపోతే మీరు ఎన్నాళ్ళైంది డబ్బులు ఇచ్చి ఎలా తెలుస్తుంది? వడ్డీ ఎంతో ఎలా తెలుస్తుంది? అసలు లెక్కలే లేకపోతే ప్రపంచం అసలు ముందుకెళ్తుందా? నీకు ఎన్ని సంవత్సరాలు ఎలా తెలుస్తాయి? మీ అబ్బాయి పుట్టినరోజు చేస్తావు 5వ తారీఖు 10వ నెల 2025 సంవత్సరం అని ఏదో వస్తుంది. ఈ తారీఖే లేకపోతే మీ అబ్బాయి లెక్కలు ఎలా తెలుస్తాయి? ఎన్నో సంవత్సరం అని చెప్తావు? అసలు 3వ సంవత్సరం 4వ సంవత్సరం అని ఎలా చెప్పగలుగుతావు? ఇది ఎప్పుడు ఎవరు కనిపెట్టారంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత, పుట్టినప్పటి నుండి లెక్క స్టార్ట్ అయిందంట. యేసు ప్రభు పుట్టినప్పుడు లెక్కట్టడం మొదలుపెట్టారంట. ఇప్పటి వరకు లెక్క పెడుతూనే ఉన్నారు. ఇప్పటికి ఎంతవరకు లెక్కలు వచ్చినాయి సంవత్సరాలు? 2025వ సంవత్సరం వరకు లెక్క అలా కంటిన్యూ అవుతూనే ఉంది. యేసు ప్రభు పుట్టినప్పుడు లెక్క స్టార్ట్ అయిందంట. 1వ సంవత్సరం అని లెక్క స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? అప్పుడు మొదలైంది. 1వ సంవత్సరం తర్వాత ఎన్నో సంవత్సరం? 2వ సంవత్సరం తర్వాత 3వ సంవత్సరం, ఆ తర్వాత అలా 10, 20, 50 సంవత్సరం, 100వ సంవత్సరం, 200వ సంవత్సరం, 500వ సంవత్సరం, 600వ సంవత్సరం, 1000వ సంవత్సరం, 1500వ సంవత్సరం, 2000వ సంవత్సరం. 2000 అంటే మన అందరికీ తెలుసు, అవునా? మనం అందరం 2000లో ఉన్నాం కాబట్టి, ఈ జనరేషన్లో మనం 2000 కంటే ముందు ఉన్నాం కాబట్టి. ఓకే. కాబట్టి ఇప్పుడు అలాగా లెక్కలు పెట్టుకుంటూ వచ్చేటప్పటికి 2025వ సంవత్సరంలో ఇప్పుడు మనము ఉన్నాం. అంటే క్రీస్తుకు ముందు లెక్క లేదు, క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు తర్వాత. అలాగే మన జీవితం కూడా బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మానికి తర్వాత. ఇప్పుడు మనము చేసిన పాపముల విషయమై చనిపోవడం అంటే ఏంటి? మనము చేసిన పాపముల విషయమై చనిపోవడం అని ఉంది ఇక్కడ. అంటే ఏంటంటే మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు అప్పటి వరకు మన జీవితంలో ఉన్న ప్రతి పాపము కూడా, అప్పటి వరకు మన జీవితంలో చేసిన ప్రతి అపరాధము కూడా ఆ రోజుతోటి నువ్వు ఎప్పుడైతే నీటి ద్వారా నీవు అలా ఆ నీళ్లలో నువ్వు ములుగుతావో ఆ మరుక్షణమే పాత నువ్వు, నీ పేరు ఏదైనా అవ్వచ్చు, పాత ఏంటో నీ పేరు ఏదైనా అనుకో, పాత అప్పటికి వరకు ఉన్న నువ్వు చనిపోయావు.
నీళ్ళల్లోంచి పైకి లేస్తావు చూడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు మునుగుతావు, చనిపోయావు, నీ పాత జీవితంతో చనిపోయావు, లేస్తావు, మళ్ళా లేచావు. అప్పుడు నువ్వు ఎలాగొస్తున్నావు తెలుసా బయటికి? పవిత్రంగా, పరిశుద్ధంగా, పాపము లేని దానిగా, పాపము లేనివాడుగా నువ్వు ఆ వాటర్లోంచి బయటకు వస్తున్నావు. అప్పుడు నువ్వు ఎలాంటి వాడివి, ఎలాంటి దానివి తెలుసా? నీలో ఆ క్షణము ఏ పాపము లేదు, ఆ క్షణము నీలో పవిత్రత ఉన్నది, ఆ క్షణము నీలో పరిశుద్ధత ఉన్నది. నువ్వు అప్పుడే మరలా యేసుక్రీస్తు ప్రభువులో జన్మించావు. రెండవ జన్మది నీకు. రెండవ అంటే నీ జీవితము అంతకుముందు, ఆ తర్వాత. బాప్తిస్మానికి తీసుకోక ముందు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏంటి పరిస్థితి? ఇటు అంత ఈజీగా నీ పాపాలు పోనీయా? ఇటు వాటర్లో మునిగినంతలోనే శుభ్రమైపోయావా? వాటర్లో మునిగినంతలోనే ఇలా మునిగి కొన్ని సెకండ్స్లోనే నీ పాపాలన్నీ పోయినాయా? ఇప్పుడు నయమాను ఎలీషా దగ్గరికి బాగు చేయమని వస్తాడు, కుష్టి వ్యాధి బాగు చేయమని వస్తాడు. ఏ మందులు అతనికి పనిచేయలేదు. చివరికి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వస్తాడు. వస్తే ఎలీషా అంటాడు, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు స్నానం చేసిరా, నువ్వు బాగుపడతావు అని చెప్తాడు. ఇతని కుష్టి వ్యాధి పోవడానికి యోర్దాను నదిలో మునగడానికి సంబంధం ఏంటండి? అసలు ఏంటి పరిస్థితి? ఎందుకు పోద్ది? ఎందుకు పోవాలి? అదే కోపం వచ్చింది నయమానికి. వాట్ నాన్ సెన్స్ అన్నాడేమో ఏంటో, అప్పుడు ఇంగ్లీష్ లేదు కానీ అలాగని ఉంటాడు. ఏంటి నాన్ సెన్స్? నువ్వేదో నీ చేయి తెచ్చి నా తల మీద ఆడించి నీలో ఉన్న ఆ శక్తి చేత నాలో ఉన్న ఆ రోగాన్ని తీసేస్తావేమో అనుకుని నేను ఇక్కడికి వస్తే నువ్వు నన్ను యోర్దాను నదికి వెళ్ళి స్నానం చేయమంటావా? మా దేశంలో లేవా గొప్ప గొప్ప నదులు? స్నానం చేయడానికి నేను యోర్దాను నదికి రావాలా అని ఎలీషా మీద నయమాను బహుగా కోపపడ్డాడు. బహుగా కోపపడ్డమే కాకుండా నేను చేయను, పోదన్నాడండి అని చెప్పేసి వెనక్కిపోతున్నాడు. అంటే ఏంటి? అతనికి నమ్మకం ఏంటి? నయమానికి నమ్మకం ఏంటి? వాటర్లో ఏముందిరా బాబు, వాటర్లో ఏముందిరా, కుష్టి వ్యాధి పోయేంత శక్తి వాటర్కి ఉందా? నిజంగా చెప్పండి మీరు, రోగాలు తీసేసే శక్తి వాటర్కి ఉందా? చెప్పాలి మీరు అందరు కూడా. అమ్మా అదే అన్నా, దేవుడు ఇవ్వలేదు ఇంకాను, మామూలు ప్లెయిన్ వాటరే. రోగాలు తీసే శక్తి వాటర్కి ఉంటుందా? అది యోర్దాను నది వాటర్కైనా లేదు, మన రాజమండ్రిలో ఉన్న గోదావరి వాటర్కైనా లేదు. మరి నువ్వు నీళ్ళల్లో ములగ్గానే, బాప్తిస్మం తీసుకోగానే నీ పాపములన్నీ పోతున్నాయేంటి? నువ్వు ఆ క్షణం చనిపోతున్నావు, నువ్వు లేచిన మళ్ళీ జీవిస్తున్నావు. ఏంటది? ఏంటంటే ఇదిగో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, తన శరీరం ఆయన అంటే నీతి విషయమై జీవించినట్లు, అంటే మనం మరలా నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు, నీవు నీళ్ళల్లో ములుగుతున్నావు చూసావా బాప్తిస్మం టైంలో, ఆ పాపాలన్నీ ఎవరు తీసేసుకుంటున్నారు తెలుసా నీ దగ్గరికి? ఎవరు తీసేసుకుంటున్నారు? యేసయ్య తీసేసుకుంటున్నాడు. అంటే యేసయ్య తీసేసుకుంటే వెళ్ళిపోతాయా? ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. ఎవరో చెప్పారు, ఆ బిడ్డలో ఉన్న పాపాలన్నీ నువ్వు తీసేసుకోగలిగితే ఆ బిడ్డ బ్రతికిద్ది, నీ కూతురు బ్రతకడం కోసం ఆ పాపాలన్నీ నువ్వు తీసేసుకో, అప్పుడు నీ కూతురు బ్రతికేస్తుంది అన్నారు. ఇప్పుడు నువ్వు అంటున్నావు, నా కూతురు బతకాలి, నా కూతురులో ఉన్న పాపాలన్నీ నాలోకి పంపించేయాలని కోరుకుంటున్నావు నువ్వు. నేను చనిపోయినా పర్లేదు, నా కూతురు బతకాలి, నాలోకి పంపించాయి, ఓకే ఓకే అంటున్నావు నువ్వు. నీకు అంత గుణం ఉంది. ఇంకొక మాట, చిన్న కథ చెప్తాను మీకు, చిన్న కథ చెప్తాను. నువ్వు అంటావో అనవో
ఈ కథ విన్న తర్వాత నీకు అర్థమవుద్ది. ఒక దొంగ ఉన్నాడంటండి. ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ దారి దోపిడీలు చేస్తూ ఉన్నాడు. దారి గుండా వెళ్తున్న ప్రతి ఒక్కరిని పట్టుకుంటున్నాడు, కొడుతున్నాడు, చంపుతున్నాడు. అవసరమైతే వారి దగ్గరున్న బంగారం, వారి దగ్గరున్న వెండి, వారి దగ్గరున్న ధనము దోచుకుని ప్రతిరోజు కూడా తెచ్చి తన భార్యకి ఇస్తున్నాడు. తన భార్య ఏం చేస్తుందంటే ఆ బంగారాన్ని, ఆ వెండిని, ఆ డబ్బుని భద్రంగా దాస్తుంది, ఆస్తుల్ని కొంటుంది. ఈ విధంగా రోజులు గడిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు ఆ దొంగతనం చేస్తున్నాడు. తెచ్చిన ఆ డబ్బు, ఆ బంగారం, వెండి అంతా కూడా తన భార్యకి ఇస్తున్నాడు. ఇలా సిచ్యువేషన్ ఇలాగే జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది. రోజు ఇలాగే జరుగుతుంది. ఒక రోజున దేవదూత ఆ దొంగకు ప్రత్యక్షమయ్యాడు. దొంగకు ప్రత్యక్షమయ్యి ఆ దేవదూత అంటున్నాడు, ఇదిగో దొంగ, నువ్వు రోజు మనుషుల్ని హింసించి, అవసరమైతే గాయపరిచి, ఇంకా అవసరమైతే చంపి నువ్వు దొంగతనాలు చేస్తున్నావు కదా, ఈ డబ్బంతా పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తున్నావు అని అడిగాడు దేవదూత. నా భార్యకి ఇస్తున్నాను అన్నాడు దొంగ. ఓకే, అయితే ఇప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఈ దొంగతనాలు చేస్తున్న మూలంగా, మనుషుల్ని గాయపరిచిన మూలంగా, మనుషుల్ని చంపుతున్న మూలంగా నీవు పరిపూర్ణంగా పాపాత్ముడు అయిపోయావు, పూర్తిగా పాపాత్ముడు అయిపోయావు. నీకు నరకం తప్ప పరలోకం లేదు. దేవుడు నాతో చెప్పమన్నాడు, నీకు చెప్తున్నాను. ఒకవేళ నీ పాపాల్లో కొన్ని పాపాలు నీ భార్య తీసుకుంటే నీకు కొంత శిక్ష తగ్గిద్ది, వెళ్ళి నీ భార్యను అడుగు అన్నాడు దేవదూత. ఓకే, అలాగా, అయితే నాకున్న శిక్షను నేను తగ్గించుకుంటాను. వెంటనే నా భార్యకి కొన్ని పాపాలు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. రోజు నేను ఇచ్చిన బంగారం, వెండి, డబ్బు తీసుకుంటుంది కదా, పాపాలు ఎందుకు తీసుకోదు, శిక్ష ఎందుకు తీసుకోదు అని, నా భార్య అంటే ఏంటనుకుంటున్నారు, నా మాట జవ దాటదు అని గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఏదో పేరుంది, భార్య పేరు, ఆ భార్య పేరు పెట్టి పిలిచేశాడు. ఏమండి అంటే వచ్చేసింది. మళ్ళీ ఆవిడేమనుకుంటుందంటే ఏ బంగారమో, ఏ వెండో, ఏ డబ్బో తెచ్చేసాడు, ఆ బ్యాగ్ని తీసుకుని శుభ్రంగా భద్రపరుద్దాన్ని పరుగున వచ్చేసింది. ఈరోజు ఏమీ తేలేదు, ఎంటీగా వచ్చాడు. వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈరోజు నేను ఏమీ తేలేదు, కానీ నీకు కొత్తది ఒకటి ఇద్దారనుకుంటున్నాను, అది నువ్వు తీసుకోవాలి అన్నాడు. ఓ వెరీ గుడ్, నేను తీసేసుకుంటాను, ఇచ్చేయండి అన్నది. అయితే నాకు ఈరోజు దేవదూత ప్రత్యక్షమయ్యాడు. దేవదూత ప్రత్యక్షమైనప్పుడు నేను రోజు చేస్తున్నటువంటి ఈ దొంగతనాల మూలంగా నేను పూర్తిగా పాపినైపోయానంట. దానివల్ల నాకు చాలా పెద్ద శిక్ష పడుతుందంట, నేను నరకానికి పోతాను. నువ్వు కానీ నాలో సగం పాపాన్ని తీసుకుంటే నీకు సగం శిక్ష, నాకు శిక్ష తగ్గిద్దంట, కాబట్టి నువ్వు తీసుకో కొన్ని అన్నాడు. వెంటనే భార్య, అదేంటి, నీ పాపాలు, నీ శిక్ష నేను తీసుకోవడం ఏంటి? నువ్వు దొంగతనమే చేసి తెస్తున్నావో, దొరతనమే చేసి తెస్తున్నావో, ఉద్యోగం చేసి తెస్తున్నావో, వ్యాపారం చేసి తెస్తున్నావో, కష్టంతో చేసి చేస్తున్నావో, నువ్వు తెస్తున్నావు, నాకు ఇస్తున్నావు, నేను వండి పెడుతున్నాను, నేను భద్రం చేస్తున్నాను, అంతవరకే నాకు తెలుసు. కానీ నువ్వు ఏం చేసి సంపాదిస్తే నేనేమంటాను, నువ్వు తెస్తున్నావు, భర్తగా భార్యగా నా ధర్మం నేను పాటిస్తున్నాను, అంతేగాని మరి పాపాల విషయంలో పంపకాలు ఉండవు. ఆస్తుల విషయంలో పంపకాలు కానీ పాపాల విషయంలో పంపకాలు లేవని చెప్పింది. ఓకేనా? అప్పుడు ఇతని పరిస్థితి ఏమైంది? ఓకే, పాపాలన్నీ ఇతనికే వచ్చినాయి, ఇతను నరకానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళ విషయాన్ని అలా పక్కన పెట్టేయండి. ఇప్పుడు మరలా మనం ఆదాము అవ్వ దగ్గరికి వెళదాం. ఆది దంపతులు ఆదాము అవ్వ దగ్గరికి వెళదాం. ఇక్కడ సీను రివర్స్. ఏంటి? ఇప్పుడు ముందు చెప్పిన కథలోనేమో పాపం ఎవరు చేశారు? భర్త చేశాడు. ఇప్పుడు చెప్పబోయే బైబిల్ స్టోరీలో పాపం ఎవరు చేస్తున్నారు? భార్య చేసింది. హవ్వ పాపం చేసింది. ఏం పాపం చేసింది? దేవుడు తినొద్దు అన్న పండు తిన్నది. దేవుడు తింటే మీరు చస్తారు అన్నాడు. అంటే పాపంలో పడిపోతారు, పాపం మూలంగా వచ్చే
జీతం మరణము కాబట్టి మీరు చస్తారు అన్నాడు. అందుకు కాబట్టి ఆదాము ఆ పండు జోలికి వెళ్ళట్లేదు. కానీ సాతాను మాటలు విని హవ్వ ఏం చేసింది? ఆ పండు తిన్నది. తిన్న వెంటనే హవ్వ పాపముతో నిండిపోయింది. అవునా? ఇప్పుడు ఆమెకున్న పాపాల్ని తీసుకెళ్ళి తన భర్తకు అంటించాలనుకుంటుంది. అర్థమైందా? హవ్వ చాలా తెలివైంది. నేను ముందు చెప్పిన స్టోరీ అని చూసారు కదా, అందులో భర్త చాలా తెలివి లేనివాడు. ఈ బైబిల్ స్టోరీలో ఉన్న హవ్వ మాత్రం చాలా తెలివైంది. ఎంత తెలివైందంటే పాపం ఈజీగా రాదండి. పాపం ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఏదో ఒక ముద్ద తీసి పెట్టినట్టుగా కాదు, అది ఏ రూపంలో అయినా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఎలా వెళ్ళింది? అవ్వమ్మ దాంట్లోంచి అవ్వమ్మ ఏం చేసింది? దేవుడు తినొద్దన్న పండు తెచ్చి భర్తకు ఇచ్చింది. బహుశా భర్త ముందు అపోజ్ చేసుకుని ఉంటాడు, నాకు వద్దు అని దాన్ని నెట్టేసి ఉంటాడు, నాకు వద్దు అని వాదిగించి ఉంటాడు. ఆవిడ వద్దు అన్నప్పుడు ఈవిడ ఒకవేళ కోపగించిందేమో. అవునా? భార్య ఒకవేళ నువ్వు తినవా, నా కోసం తినవా, నా కోసం చెయ్యవా? మీరు చాలామంది అంటుంటారు మీ భర్తల దగ్గర గట్టన ఇప్పుడున్న అమ్మాయిలు, పాతోళ్ళు చరిత్ర అయిపోయినట్టేలా, పాతోళ్ళు కోపగించేంత సీన్ ఏమి ఉండదు. అమ్మా ఉంటుందా? ఏం ఉండదు, ఇంకా అయిపోయింది. ఇప్పుడున్న అమ్మాయిలు, కొంచెం యంగ్ జనరేషన్ ఉన్న అమ్మాయిలు మీ భర్తల దగ్గర కోపంగిస్తూ ఉంటారు. నా కోసం చెయ్యవా, నా కోసం వెళ్ళవా, నా కోసం రావా, నా కోసం నువ్వు తినవా, ఇలాంటివి చాలా ఉంటాయి. అవునా? ఉంటాయి. కానీ ఈ సిచ్యువేషన్లో ఎందుకు వచ్చిన గొడవరా బాబు, తినేస్తే మంచిది, తాగేస్తే మంచిది, వెళ్ళిపోతే మంచిది, వచ్చేస్తే మంచిది, తెచ్చేస్తే మంచిది అనుకుని భర్త చేసేస్తాడు. కొంతమంది అయితే చేయరు, కొంతమంది చేసేస్తారు. పాపం ఆదాము ఎలాంటాడంటే సాఫ్ట్ అన్నమాట. ఎందుకు వచ్చిన గొడవరా, అవ్వతో ఎందుకు వచ్చిన గొడవ, ఆవిడతో గొడవ పెట్టుకుంటే మనశ్శాంతి ఉండదు, తెచ్చి తింటుందిగా, తినేమంటుందిగా, తినేద్దామని చెప్పేసి ఆ పండు కాస్త ఏం చేశాడు? తినేసాడు. పండు కాస్త తినేసాడు. తినేస్తే ఇప్పుడు అవ్వమ్మలో ఉన్న పాపము ఆదాములోకి రాలేదు, ఆదాముకు కూడా కొత్త పాపము యాడ్ అయింది. అర్థమైంది మీకు? ఇందాక కథలో భర్త భార్యని నా పాపాలు నువ్వు తీసుకుంటావా అని అడిగాడు కదా, నిజంగా ఆమె తీసుకుంటాను అన్న ఆవిడికి అతనిలో ఉన్న పాపాలు వెళ్ళవు, కానీ ఆవిడికి కొత్త పాపాలు యాడ్ అవుతాయి అంతే. ఈరోజు మీరైనా అంతే. మీ బిడ్డ కోసమో మీ భర్త కోసమో మీరు త్యాగం చేసి పాపాలు మేము తీసుకుంటామంటే మీకు రావు. ఎలా వస్తాయంటే అతని పాపం అతనిదే, మీకు కొత్త పాపము యాడ్ అవుద్ది అంతే తప్పించి నా భర్త పాపాలను తీసేసుకుంటాను అంటే తీసుకోలేవు. ఎందుకు తీసుకోలేవు అంటే దానికి కారణం ఉంది. ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, ఉదాహరణ చెప్తున్నా, మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ నిండా వాటర్ ఉంది. రేపు ఆదివారం నాడు ఇక్కడ మనం భోజనాలు పెట్టుకుంటున్నాం, సాంబార్ చాలా మిగిలిపోయింది. మీలో కొంతమందికి సాంబార్ ఇంటికి తీసుకెళ్ళాలని ఆశ కలిగింది. అప్పుడు మీ వాటర్ బాటిల్ని ఏం చేస్తారు? మీరు పారబోసేసి బాటిల్ ఖాళీ చేసి ఆ సాంబార్తో నింపుకుని పట్టుకెళ్తారు. అవునా? అంటే సాంబారు నింపాలంటే బాటిల్ ఖాళీ చేయాలి. అవునా? ఇప్పుడు నీ భర్త పాపాలను నువ్వు తీసుకోవాలంటే నీలో ఉన్న పాపాలను నువ్వు ఖాళీ చేయాలి, లేకపోతే నీలోకి నీ భర్త పాపాలు ఎక్కవు. ఖాళీ చేయడం నీ వల్ల అవుద్దా? ఎందుకంటే ఎవరైనా పాపం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ పాపాలే. రోమపత్రిక 3:11 ఉంది కదా, తీయండి ఒకసారి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అమ్మా గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనం ఎవ్వరము కూడా పాపం లేని వాళ్ళం లేము కాబట్టి ఒకరి పాపాలు ఒకరు తీసుకునే శక్తి మనలో లేదు. అది గ్రహించండి. అర్థమవుతుందా? ఆ అవ్వమ్మ పాపం చేసింది కాబట్టి అవ్వమ్మ పాపంలో సగం ఆదాముకు వెళ్ళలేదు. పండు తినడం ద్వారా ఆదాముకి కూడా పాపము వచ్చింది. అలాగే నువ్వు చేసిన పాపం నీ భర్తకి
సగం పంచుకుందామంటే కుదరదు. ఒకవేళ నువ్వు నీ రూట్లో నీ భర్త కూడా పాపం చేస్తే నీ భర్తకి కొత్త పాపం వస్తుంది తప్ప నీలో సగం పాపం నీ భర్తకు వెళ్ళి సగం పాపం నువ్వు తీసుకుంటే పంపకాలు కుదరవు అలాగా. ఎందుకంటే నువ్వు పాపివే, నీ భర్త పాపివే. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా నేను పాపనే, మీరు పాపులే, నీతిమంతులు అనేవాళ్ళు ఎవ్వరు లేరు. కాబట్టి ఒకరి పాపము మోసుకెళ్ళే శక్తి కానీ, ఒకరి పాపాన్ని పంచుకునే శక్తి కానీ, ఒకరి పాపాన్ని తీసివేసే శక్తి కానీ మనలో ఎవ్వరికీ లేదు. మరి ఎవరికి ఉంది అంటే, నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు నువ్వు నీటిలోంచి మునిగి బయటకు వచ్చిన వెంటనే నువ్వు పవిత్రురాలుగా, పవిత్రుడిగా, పాపం లేని వాళ్ళగా ఎలా అవుతున్నారంటే, నీ పాపాలని పాపమే లేని యేసు ప్రభువు, ఆయన ఖాళీ బాటిల్ లాంటి వాడు. సాంబార్ ఎంతైనా నింపుకోవచ్చు. ఆయన ఖాళీగా పాపం లేకుండా ఉన్నాడు. ఎంత పాపమైనా ఆయన తీసుకోగల శక్తివంతుడు ఆయన. ఆయనలో పాపమేమీ లేదు కాబట్టి నాలో పాపం ఉందని ఎవరు స్థాపించగలరు అన్నాడు ఆయన. ఆయన పాపరహితుడు కాబట్టి మనము పాపము ఎంత చేసినా ఆ పాపాన్ని ఆయన ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాడు. నీ అకౌంట్లో ఉన్న పాపాన్ని ఆయన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు ఆయన. అప్పుడు నువ్వేమైపోతున్నావు తెలుసా? పరిశుద్ధంగా తయారైపోతున్నావు. ఇప్పుడు ఆయన నీ పాపాలన్నీ ఆయన మోసేస్తున్నాడు. ఎక్కడ మోస్తున్నాడంటే కలువరి సిలువలో మోసుకెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? నీతిమంతుడిగా జీవిస్తున్నాం. రెండో జీవితం మనకు వస్తుంది. పాపము లేని జీవితాన్ని మనం అప్పుడు జీవించగలుగుతున్నాం. ఎందుకంటే మన పాపాలని యేసుక్రీస్తు ప్రభు మోసుకెళ్ళిపోయాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, మరి ఇప్పుడు మనం చేసిన పాపాలని తీసివేసే ఒక అవకాశం మనకుంది. కానీ ఆది దంపతులైన ఆదాము హవ్వకు పాపాన్ని తీసివేయబడే అవకాశము వారికి లభించిందా? చెప్పాలందరూ కూడా. ఇప్పుడు మన పాపాలు తీసివేయడానికి నీకు నాకు మన పాపానికి మధ్యలో ఎవరున్నారు? మరి యేసు ప్రభు ఉన్నారు. మరి అప్పుడు ఆదాముకి హవ్వమ్మకు మధ్యలో ఎవరున్నారు? సాతాను ఉన్నాడు సర్పము రూపంలో. పాపము ఇంకా పెంచుతాడే కానీ పాపము తీయడు. ఇప్పుడు చాలామంది మన వాళ్ళు ఏం చేస్తారంటే, యాంటీబయాటిక్ కానీ ఒక పెయిన్ కిల్లర్ కానీ నువ్వు ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఆ నొప్పి అయితే తగ్గిద్ది కానీ ఆ మందుల వలన నీకు ఏదో రోగం ఏర్పడుద్ది. అర్థమవుతుందా మీకు? నువ్వు వేసుకున్న ట్యాబ్లెట్ల వలన ఆ నొప్పి అయితే తగ్గిద్ది, ఆ జ్వరం అయితే తగ్గిద్ది, కానీ వేరే ఏదో ఏర్పడుద్ది. దానికి మళ్ళీ నువ్వు ఇంకోటి ఏదో వాడాలి. అలాగే నువ్వు కట్టించుకుంటున్నటువంటి ఆ తాయెత్తుల వలన ఒకవేళ ఈరోజు నీకు కొంచెం ఉపశమనంగా అనిపించవచ్చు, కానీ నీకు దానికంటే 10 రెట్లు అయినటువంటి పెద్ద శోధన ఆ సాతాను వల్ల నీకు కలుగుతుంది. అర్థమవుతుందా? నీకు పాపాన్ని తీసివేసి స్వస్థత ఇవ్వాలంటే యేసు ప్రభు. అదే సాతాను దగ్గరికి వెళ్తే నీకు పాపం యొక్క డోసు పెంచుతాడే తప్ప తగ్గించడు. ఆదాముకి అవ్వకి అదే జరిగింది. ఆదాము అవ్వ మధ్యలో సాతాను సర్పము రూపంలో వెళ్ళాడు. వాళ్ళు దేవుని సన్నిధి నుండి నెట్టివేయబడ్డారు, శపించబడ్డారు, బయటికి త్రోసివేయబడ్డారు. ఇప్పుడు నీకు నీ పాపానికి మధ్య యేసు ప్రభు వచ్చాడు కాబట్టి నువ్వు నీతిమంతురాలిగా జీవించడానికి ప్రభువే నీ దగ్గర ఉన్న పాపాన్ని తీసేసుకుని నీకు పరిశుద్ధత ఇచ్చి నిన్ను ఇంకా కూడా హెచ్చిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాముకి హవ్వకు లేని అదృష్టం ఈరోజు నీకు నాకు ఉంది. ఆ రోజు యేసు ప్రభు లేడు వారి మధ్య, ఈరోజు యేసు ప్రభు మన మధ్య ఉన్నాడు. అవునా? వారి మధ్య సర్పం ఉంది, ఈరోజు నీ మధ్య నా మధ్య యేసయ్య ఉన్నాడు. కనుకే మన పాపములన్నీ ఏమైపోతున్నాయండి? ఆయన మోసుకుని వెళ్ళిపోతున్నాడు. మనము చక్కగా రెండవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఒక రోజు రాబోతుంది పరిశుద్ధంగా ఉన్న పవిత్రంగా ఉన్న వాళ్ళందరూ ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా మాయమైపోతారు. అంతే. ఎలా అయిపోతారండి? మాయమైపోతారు. ఎప్పుడో తెలుసా? దేవుడు రెండో రాకడ టైంలో ప్రపంచం ఇలాగే ఉంటుంది, మామూలుగానే ఉంటుంది. ఎండ కాస్తుంది, వర్షం పడుతుంది, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి, ఆటోలు వెళ్తూ ఉంటాయి, మోటార్ సైకిల్ వస్తూ ఉంటాయి, లారీలు వెళ్తూ ఉంటాయి, బస్సు వెళ్తూ ఉంటుంది. బస్సులో ఒక 70 మంది ఉన్నారు, అందులో ఓ 10 మందో 20 మందో టిక్కిని మాయమైపోతారు. అంతే. పక్కలు చూస్తారు, ఇలా చూస్తారు, ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్ళకి. మన ఊరు ఉంది, మన ఊరిలో ఒక 2000 మంది ఉన్నారు. ఈ 2000 మందిలో ఒకనొక రోజు రాబోతుంది, ఒక 100 మందో 200 మందో టిక్కిని మాయమైపోతారు. అంతే. ఏముండదు, మాయమైపోతారు. ఇలాగా మిగతా వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏంటి మన పక్కన ఉన్నాడు ఇప్పుడు వరకు, ఏమైపోయాడు? ఇది మన పక్కనే ఉంది, ఏమైపోయింది? ఇదేంటి? అమ్మ ఎక్కడున్నావు, నాన్న ఎక్కడున్నావు? ఇలా ఒక రోజు రాబోతుంది, ప్రపంచంలో అనేకులు మాయమైపోయే రోజు రాబోతూ ఉంది. హల్లెలూయా. ఎవరు మాయమైపోతారు? ఎవరు భూమి మీద ఉంటారు? పరిశుద్ధులు మాయమైపోతారు. పాపం చేసిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? భూమి మీద ఉంటారు. ఈ పరిశుద్ధులందరూ చనిపోరు, మాయమైపోతారు. ఇప్పుడు నువ్వు ముద్దెల తింటున్నావు, కలుపుతున్నావు, ఇలా పెట్టుకోపోతున్నావు, ఈ లోపల రాకడొచ్చింది, టిక్కిన మాయమైపోతాను. అంతే. ప్రపంచం అంతా అల్లకొల్లంగా ఉంటుంది. ఏంటి టీవీలో ఏమన్నా తెలుసా? ఈరోజు కొన్ని వేల మంది మాయమైపోయారని వస్తుంది టీవీలో. కోట్ల మంది మాయమైపోయారు. ఎక్కడ? ఇండియాలో ఇన్ని కోట్ల మంది మాయమైపోయారంట, అమెరికాలో ఇన్ని కోట్ల మంది మాయమైపోయారంట, లండన్లో ఇన్ని కోట్ల మంది మాయమైపోయారంట, ఆస్ట్రేలియా ఇన్ని కోట్ల మంది, యూకేలో ఇంకా యూరప్లో ఇన్ని కోట్ల మంది మాయమైపోయారంట. టీవీల్లో వింత 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 కింద ఉంటుంది. మాయమైపోయారు. ఏమైంది చెప్పడానికి ఎవరు ఉండరు అక్కడ. ఎందుకని? పరిశుద్ధులందరూ కూడా మాయమైపోతారు. పాపాత్ములు ఎవరున్నారో వాళ్ళు ఉంటారు. అందులో క్రైస్తవులు కూడా ఉంటారు, పాపాత్ములు. వాళ్ళు చెప్తారు, ఒరే బాబు, మా పాస్టర్ గారు చాలాసార్లు చెప్పాడురా, రాకడ సమయం వచ్చేస్తుంది, మనం అందరం మాయమైపోతాంరా, ఎత్తపడతాంరా అని చెప్పాడు. వినలేదురా బాబు నేను, అదే కావాలి ఇప్పుడు ఇది జరుగుతుంది అన్నారు. ఇక్కడున్న మనలో కూడా కొంతమంది మాయమైపోతారు, కొంతమంది ఇక్కడే ఉంటారు భూమి మీద. మీరు అనుకుంటున్నారేమో భూమి మీద ఉంటే మంచిదే కదండి అనుకుంటున్నారేమో. నో. భూమి మీద ఉన్న వాళ్ళకి ఎలాగ ఉంటుందో తెలుసా? 7 ఏళ్ల శ్రమలు వస్తాయి. 7 సంవత్సరాలు భూమి మీద ఉన్న వాళ్ళకి ఎలాగ ఉంటుందో తెలుసా? కరోనా వచ్చింది చూసారా? కరోనా అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, ముత్తాత, ఇంకా జేజమ్మ, తాతలు వీళ్ళందరూ కలిసి ఒక 1000 మంది కలిపితే ఎంత పవరో అంత పవర్ అని కింద ఉంటుంది భూమి మీద. ఇంకా వాళ్ళు చచ్చిపోలేరు, బ్రతకలేరు, చచ్చిపోవాలి బాబోయ్ అని వెళ్ళి సావు కోసం నిలుక్కుంటారంట. సావు దొరకదంట వాళ్ళకి. బాబోయ్ మమ్మల్ని ఎందుకు ఉంచావు భూమి మీద, మమ్మల్ని తీసిపోయి ఏసయ్యా అంటారంట. కానీ ఏసయ్య వాళ్ళు దొరకరంట. ఆ టైంలో కొంతమంది మారతారంట. అప్పుడు కూడా యేసు ప్రభుని తెలుసుకునే అవకాశం దేవుడు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ అయిపోయాక మాయమైపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా? వాళ్ళందరూ మళ్ళీ భూమి మీదకి వస్తారంట. వచ్చి 1000 ఏళ్ళు పరిపాలన చేస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మాయమైపోయిన వాళ్ళ గుంపులు ఉంటే మంచిదా? భూమి మీద విడవబడిన వాళ్ళ గుంపులు ఉంటే మంచిదా? ఎత్తబడిన గుంపులో ఉంటే మంచిదా? విడవబడిన గుంపులు ఉంటే మంచిదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలా ఎత్తబడే గుంపులో ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతో కడగబడాలి. గొర్రె పిల్లకి నీ పాపములు మోసుకెళ్ళే అవకాశం నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే నీ పాపాలు మోసుకెళ్ళే అవకాశం ఎలా మోస్తాడు యేసయ్య? నేను ఒక 2 నిమిషాలు ముగించేస్తాను. ఇంకా 2 నిమిషాలు. అంటే దేవుడు నీ పాపాలు మోద్దాం అనుకుంటున్నాడు, నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. ఒక ఉదాహరణ చెప్పి నీకు ముగించేస్తాను. ఒక వ్యక్తి, ఒక తెంగరోడు నెత్తి మీద ఒక 50 కేజీలు బస్తా పెట్టుకుని సైకిల్ చేతిలో ఉంది, సైకిల్ దోసుకుంటూ ఓ చేతితోటేమో బస్తా పైన పట్టుకుని ఓ చేతితోటి సైకిల్ దొల్లించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవడో ఒక తెలివైనోడు కనపడ్డాడు, చూశాడు, ఈడెవడో తెంగరోడు
భర్తని ఎత్తిపెట్టుకుని సైకిల్ మోసుకెళ్తున్నాడు ఏంటి అనుకుని చాలా మంచోడు నువ్వు అని ఫేస్ ఇలా పెట్టి ఆ బస్తా దింపి సైకిల్కి వెనకాల క్యారేజ్ మీద పెట్టి తాడుతో కట్టి అప్పుడు సైకిల్ చేతిలో పెట్టాం వెళ్ళి ఈసారి అన్నాడు. వీడేం చేశాడు తెలుసా, మొత్తం సైకిల్ భుజం మీద పెట్టుకుని మోస్తున్నాడు. ఇప్పుడు అంటే వాడు బరువు దింపుదామన్నా కానీ వాడు అవకాశం ఇవ్వట్లేదు. ఇప్పుడు దేవుడు నీ పాపాలు ఆయన మోద్దామన్నా కానీ మనలో కొంతమంది ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు. నీ పాపములు మోసే అవకాశం యేసయ్యకు నువ్వు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా? నువ్వు బాప్తిసం తీసుకుంటే అప్పుడు నీ పాపాలు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆయన మోస్తాడు నీ పాపాలు, నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటావు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా.